సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ విలువ దాదాపు 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఇది భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయుల్ని ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందంటూ కూడా బడ్జెట్ ప్రారంభానికి ముందు నిర్మలా సీతారామన్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో నుంచి ఏ రంగాలకు ఎంతెంత మేర నిధులు కేటాయించారు, ఆ నిధుల కేటాయింపు వల్ల రాబోయే రోజుల్లో ఆయా రంగాలలో ఎంత మేర వృద్ధి రేటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి అన్ని రకాల ఆసక్తికరమైన అంశాల గురించి ప్రస్తుతం మనతో పాటు ప్యానల్ డిస్కషన్లో పాల్గొనబోతున్నారు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు అండ్ అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్ లేళ్ల రవీంద్రబాబు గారు. నమస్తే అండి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు అండ్ అదేవిధంగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. నమస్తే. రైట్. సో గిరిబాబు గారు, ఇవాళ బడ్జెట్ సమావేశాలు చూసాం. బడ్జెట్ సమావేశాలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ని ఇవాళ తీసుకురాబోతున్నామంటూ కూడా వారు ఆ మాట ప్రస్తావించి బడ్జెట్ ప్రసంగంలోకి రావడం జరిగింది. ఇవాళ తీసుకొచ్చిన బడ్జెట్లో అంటే ఈ బడ్జెట్ మెయిన్ మోటో ఏంటి, ఎటువంటి అంశాలను ఈ బడ్జెట్లో కీలకంగా పొందుపరిచారు అసలు? ముఖ్యంగా 2 సెక్టార్స్ బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అందులో ఒకటి బ్యాంకింగ్, 2 ఐటీ. ఇప్పుడు నార్మల్గా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, పర్టికులర్గా ఇంజనీరింగ్ వీళ్ళు బయటకు వచ్చే వాళ్ళకు జాబ్స్ కావాలి. ఈ జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఇమీడియట్లీ పాసిబిలిటీ ఒకటి ఐటీ రంగం. ఈ ఐటీ రంగంలో ఇప్పుడు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. సో డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అనేది అందరికి అర్థమైంది. సో అటువంటి డేటా సెంటర్స్ ఇండియాకి రావడానికి క్యూ కడుతున్నాయి. సో వాళ్ళందరినీ వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా, వాళ్ళకు కొన్ని రకాల సబ్సిడీస్ లాంటివి ప్రొవైడ్ చేయడం ద్వారా, సో డేటా సెంటర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ బడ్జెట్లో ముఖ్యంగా చాలా అంశాలు పొందుపరిచారు. సో దానిలో భాగంగా 2047 వరకు, అంటే వికసిత్ భారత్ 2047 అంటే అప్పటికి మనం ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి 100 years అవుతుంది. సో ఎవరైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో నెక్స్ట్ 20 years బై ద టైం 2047 వరకు ఎవరైతే డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళెవరికి కూడా ట్యాక్సేషన్ని ఇంప్లిమెంట్ చేయరు. సో వాళ్ళకు ట్యాక్సేషన్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ మన బడ్జెట్ కూడా సబ్సిడీస్లో ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారంటే అది వెరీ వెరీ బిగ్ బూస్ట్. ఇది ఎగ్జాక్ట్లీ ఇవాళ మార్కెట్ యొక్క మూమెంట్లో రిఫ్లెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ఎంత కొలాప్స్ అయినా మార్కెట్ ఏమాత్రం నిలబెట్టిందంటే ఐటీ ఇండెక్స్ ఒకటే. ఐటీ ఇండెక్స్ పాజిటివ్ ఉండడానికి మెయిన్ కారణం ఇదే. సో చాలా వరకు ఐటీ సెగ్మెంట్కి ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఈ ఏదైతే స్టెప్ ఉందో అది హెల్ప్ అవుతుంది. ఒకటి. రెండోది బ్యాంకింగ్ సెగ్మెంట్. బ్యాంకింగ్ సెగ్మెంట్లో ముఖ్యంగా ఏం చేశారంటే వీళ్ళు మేము బారోయింగ్స్ పెంచుకుంటామని చెప్పారు. ఆ బారోయింగ్స్ ఎట్లా పెంచుతున్నారు? త్రూ బాండ్స్ మార్కెట్ రిలీజ్ చేయడం ద్వారా. అలా ఎక్కువ బాండ్స్ మార్కెట్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ యొక్క బాండ్ ప్రైస్ వచ్చి డౌన్ అవుతుంది. ఎందుకంటే లిక్విడిటీ పెరిగిపోతుంది కదా, బాండ్ లిక్విడిటీ పెరిగిపోవడంతో బాండ్ ప్రైస్ డౌన్ అవుతాయి. ఈ బాండ్ ప్రైస్ డౌన్ అవ్వడం అనేది ఈల్డ్స్ పెంచేస్తాయి. ఒకసారి ఈల్డ్స్ పెరిగాయంటే బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద అది నెగిటివ్ ఇంపాక్ట్ యాక్చువల్గా. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది, ఈల్డ్స్ పెరిగిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ డెట్ పే చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక విధంగా ఇది నెగిటివ్ బ్యాంకింగ్ సెగ్మెంట్కి. కానీ అలా కనుక బాండ్స్ రిలీజ్ ద్వారా వీళ్ళు రైజ్ చేయకపోతే డబ్బులు గవర్నమెంట్కి ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది మళ్ళీ. ఎందుకంటే వీళ్ళు అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ద్వారా వీళ్ళు ఫండ్స్ రైజ్ చేశారనుకోండి, అదంతా ఇన్ఫ్లేషన్ని బూస్టప్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ బాండ్ ఈల్డ్స్ ద్వారా కనుక ఫండ్స్ రైజ్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ బాండ్స్ రీపే చేయాలి కదా, ఆటోమేటిక్గా సెట్ రేట్ అయిపోతుంది. సో అంటే ఒక నెగిటివ్ ఉన్నప్పటికీ దాన్ని ఫ్యూచర్లో సెట్ ఆఫ్ చేయడం కోసం బాండ్స్ని రిలీజ్ చేయడం ద్వారా డెట్ రైజ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ రైజ్ చేసిన డెట్ అంతా కూడా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఐటీ సెగ్మెంట్కి బూస్టప్ ఇవ్వడానికి, రేర్ ఎర్త్ మెటల్ కారిడార్ క్రియేట్ చేయడానికి, తర్వాత రైల్వేలో కూడా చాలా రకాల మన ఎక్స్ప్రెస్ హైవేస్ బిల్డ్ చేయడానికి, అందులో హైదరాబాద్ 3 సెంటర్స్లో ఇదై ఉంది రైల్వే కారిడార్స్, ఇవన్నీ చేయడానికి ఈ బాండ్స్ ద్వారా రైజ్ చేసినప్పుడు ఉపయోగపడతాయి. సో ఒక విధంగా బ్యాంకింగ్ సెగ్మెంటు. రెండోది వచ్చేసి
ఐటీ సెగ్మెంట్. ఐటీ ఏమో పాజిటివ్ రియాక్ట్ అయింది, బ్యాంకింగ్ ఏమో వెరీ నెగిటివ్ రియాక్ట్ అయింది. ఎందుకంటే ఈల్డ్స్ పెరిగిపోతే ఆటోమేటిక్గా బ్యాంకింగ్ ప్రాఫిటబిలిటీ మీద దెబ్బతింటుంది. బ్యాంకింగ్ ప్రాఫిట్ దెబ్బతింటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కొంచెం బూస్టప్ అవుతుంది. అప్పుడు రేట్ కట్ జరగదు. రేట్ కట్ జరగకపోతే ఈక్విటీస్ పెరగవు. అలా నెగిటివ్ అయింది. కానీ మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూడండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ మూవ్ ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. అందుకే ఈ బడ్జెట్ అంతా కూడా ఈ సంవత్సరం నేను ఏం చేయగలను కాదు, 10 yearsలో ఏం బిల్డ్ చేయగలను, ఇండియన్ ఎకానమీని ఎక్కడ తీసుకుపోవాలి, దానికి కావాల్సిన ఒక మంచి స్ట్రాంగ్ స్టెప్స్ ఈ బడ్జెట్లో పడ్డాయి. ఇదే కాదు, మీరు గత 9 బడ్జెట్లు చూస్తే కూడా అన్నీ ఇలాగే ఉంటాయి. ఒక 1.5 hour చదివిన బడ్జెట్లో కామన్ మ్యాన్కి ఏమీ ఉండదు. కానీ ఇదంతా మాట్లాడేది కామన్ మ్యాన్ గురించే, కామన్ మ్యాన్ గ్రోత్ గురించే. అందుకే నేను కొంతమంది ప్రముఖులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఈ బడ్జెట్ ద్వారా మీరేమి వచ్చింది, మనకి ఇండియాకి ఏమొచ్చింది, కామన్ మ్యాన్కి ఏమొచ్చింది అంటే, మీరు ఒక 10 years బ్యాక్ మీ ఇన్కమ్ ఎంత, ఇవాళ మీ ఇన్కమ్ ఎంత కంపేర్ చేసుకోండి. మీ ఇన్కమ్ గ్రో అయిందా లేదా? మీ ఇన్కమ్ గ్రో అవ్వడానికి ఒక క్రియేటివిటీ అంటే ఆర్థిక వనరుల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే మనకు సపోజ్ ఇప్పుడు నా దగ్గర కెపాసిటీ ఉంది, నేను సంపాదించగలను, నీకు ఉద్యోగ కల్పన క్రియేట్ చేస్తున్నారు. అంటే క్రియేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్, ముఖ్యంగా ఆ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే నీ దమ్ముని సత్తా పోయి తెచ్చుకో, నువ్వు గ్రో అవ్వు. అది అలా క్రియేట్ చేయడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఒక నెగిటివ్ యాంగిల్ ఏంటంటే, నీకు ఉద్యోగ కల్పన క్రియేట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా, తర్వాత నీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. నువ్వు కనుక ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోకపోతే నువ్వు వెనకబడిపోతావు. అలా చేయడం వల్ల నీకు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, గ్యాప్ బిట్వీన్ ద రిచ్ పూర్ పెరిగిపోతూ ఉంటుంది ఫ్యూచర్లో. దాన్ని కంట్రోల్ చేస్తూ అవకాశాలని అందిపుచ్చుకుంటూ వెళ్ళడానికి ఒక మంచి సమతుల్యమైన బడ్జెట్ ఇది. సో కనుక ఈ బ్యాంకింగ్ ఐటీ సెగ్మెంట్ అనేది దీనికి ఒక మంచి ఊతం ఇచ్చే బడ్జెటే. ఇదంతా మనం 10 years లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూడాలి, నాట్ ద షార్ట్ టర్మ్ టుడే మార్కెట్ ఏమైంది ఇది కాదు చూడవలసింది. సో డెఫినెట్లీ బ్యాంకింగ్ అండ్ ఐటీ ఈజ్ ఎ బిగ్ బూస్ట్ ఫర్ ది ఎకానమీ ఇన్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఒక డేటా సెంటర్స్ తీసుకురావడం వల్ల 20 years పాటు వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఒక డేటా సెంటర్ వస్తే అలైడ్ ఇండస్ట్రీస్ ఎన్ని వస్తాయి. దాని రిలేటెడ్గా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కంపెనీస్లో జాబ్ వస్తుంది, చదువులేని వాళ్ళకు కంపెనీ బయట సెక్యూరిటీ జాబ్స్ వస్తాయి, సర్వెంట్ జాబ్స్ వస్తాయి, మెయిడ్ జాబ్స్ వస్తాయి. వాళ్ళ ఎంప్లాయీస్ పెరిగితే వాళ్ళకు సపోర్టింగ్ అలైడ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఒక ఇండస్ట్రీ పెరిగితే ఇంతమంది ఇండస్ట్రీస్కి అవుతుంది, మ్యాన్ పవర్ సప్లైస్ పెరుగుతాయి. ఇవన్నీ ఒకటి గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. దానికోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బిగ్ స్టెప్స్ పడ్డాయి ఈ బడ్జెట్. థ్యాంక్ యూ సార్. ఎస్ రవీంద్ర గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. సో గిరిబాబు గారు ముఖ్యంగా ఐటీ గురించి, బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన నిధుల కేటాయింపుల గురించి మాట్లాడు. సో ఇంకా ఏ రంగాలకు ఎంతెంత కేటాయింపులు జరిగాయి అసలు? సో కేటాయింపులు అంటే వీళ్ళు ఎక్కువప్పుడు చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్పింది కూడా ఆత్మనిర్భర్ భారత్, ఇండియాలో సస్టైనబుల్గా ఉండాలి, మనం సెల్ఫ్గా ఏదైనా మనం తయారు చేసుకోవాలి, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ చేతుల్లో మనం కీలుబొమ్మలా ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడైనా మనమే ఓన్గా తయారు చేసుకోవాలి, ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని చెప్పేసి డిఫెన్స్ సెక్టార్ మీద ఎప్పటి నుంచో పెట్టిన క్యాపెక్స్ పెట్టడం వల్ల దాని రిజల్ట్ మనం ఆల్రెడీ చూసాము. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్లో గెలిచాము. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే డిఫెన్స్ మీద ఖర్చు పెట్టడం కానీ, సో ఈ ఇయర్ కూడా డిఫెన్స్ మీద అలొకేట్ చేశారు కానీ దాన్ని ఎక్కువగా బడ్జెట్లో స్పెసిఫిక్గా చెప్పలేదు. బట్ స్టిల్ ఏదైతే మన ఎస్ఎంఎస్ కోసం ఒక ఫండ్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ కార్పొరేట్ మిత్ర అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు ఈ ఇయర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ నుంచి ఎస్ఎంఈలు ఏదైతే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వాళ్ళకి ఫస్ట్ టైం ఏం తెలియదు కాబట్టి అసలు బిజినెస్ సెటప్ ఎలా చేయాలి, వాటి కంప్లైంట్స్ ఎలా మీట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి చేదోడుగా అంటే ఏం చేయాలి, ఎలా నడవాలనే దానికి ఒక చేయూతలాగా సిఏ, సిఎంఏ, సిఎస్ వీళ్ళందరితో కలిపి ఒక కమిటీ క్రియేట్ చేసి దాన్ని కార్పొరేట్ మిత్రాన్ని క్రియేట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా మన ఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి వాళ్ళని గ్రో చేసే విధంగా ఒక బెటర్గా పాలసీస్ ఫాలో అయ్యే విధంగా అదొక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎస్ఎంఈస్ కోసం సపరేట్ ఫండ్ తీసుకొచ్చారు. సో వీటి వల్ల ఆటోమేటిక్ ఏమైతే చిన్న సూక్ష్మ తరహా ఇండస్ట్రీసు బెటర్గా వీళ్ళ గైడింగ్ ఫ్యాక్టర్లో బెటర్గా కొనసాగుతారు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు, క్రెడిట్ లింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ క్యాపిటల్ రిక్వైర్మెంట్ వచ్చేసింది, టెక్నికల్ స్కిల్స్ వచ్చేసింది, కంప్లైన్సెస్ తరపు నుంచి వీళ్ళ దగ్గర నుంచి కార్పొరేట్ మిత్ర సేవలు అవుతుంది. ఓవరాల్గా ఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇది ఒక మంచి బూస్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు చూస్తే ఇందాక చెప్పినట్టు క్లౌడ్, వేరే కంట్రీస్ వాళ్ళు ఎన్ఆర్ఐలు మీకు తెలుసు మన ఇండియాలో మ్యాన్ పవర్ ఉండిద్ది, వేరే కంట్రీస్లో టెక్నాలజీ ఉండిద్ది. సో ఈరోజు ఏ డాక్యుమెంట్ ఎవరు కూడా మన ఫిజికల్గా పెట్టిన పరిస్థితి లేదు. డేటా మొత్తం కూడా ఎక్కడ ఉందంటే క్లౌడ్, గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ డేటా మొత్తం ఎక్కడ ఉందంటే క్లౌడ్. సో ఎక్కడో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలన్నా ఓ డేటా సెంటర్ మొత్తం ఉండాలి కాబట్టి సో క్లౌడ్ ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్ పెడదానో, క్లౌడ్ సెంటర్లో పెడదానో వాళ్ళందరూ కూడా వేరే కంట్రీస్ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఇండియాలో పెడితే
దగ్గర దగ్గర వాళ్ళకి 2047 దాకా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. సో దానివల్ల కంపల్సరీగా ఫారినర్స్ వాళ్ళకి క్లౌడ్ సంబంధించి వేరే కంట్రీలో పెడదాం అనుకున్నప్పుడు సో వేరే కంట్రీస్లో ఎంతో కొంత ట్యాక్స్ రేట్ ఉండేది కాబట్టి ఇండియాలో మ్యాన్ పవర్ ఉంది, అదేవిధంగా గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్గా ల్యాండ్స్ అవి ఇస్తున్నాయి కాబట్టి సో బెటర్ చాయిస్ వేరే కంట్రీస్ మధ్య ఇండియా బెటర్ చాయిస్ అవుతుంది. ఆటోమేటిక్గా డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఇండియాలో పెడతాం. సో ఎస్ఎంఈస్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ మంచి ఇది బూస్టప్ ఇచ్చినట్టు చెప్పొచ్చు మనం. రైట్. అయితే ట్యాక్సేషన్ గురించి ఈసారి అంటే వేతన జీవులు ఎక్కువగా కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో ట్యాక్సేషన్కి సంబంధించి పెద్ద బజ్ ఎక్కడ క్రియేట్ కలదేసి దానికేం చెప్తారు? సో మీరు ట్యాక్సేషన్ చూసారంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్లోకి వస్తున్నప్పుడే 2014లో మీకు ప్రతి అకౌంట్లో 10 లక్షలు వేస్తాను కానీ లేదా ట్యాక్స్లు మేము తీసేస్తాను ఎంత కడుతున్నాను ఇది చెప్పారు. బట్ వాళ్ళు ఫస్ట్ ఎన్డీఏ 1లో కానీ ఎన్డీఏ 2లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఎటువంటి పెద్ద చేంజెస్ తీసుకురాలేదు. అప్పుడు ఎలా ఉందో 2.5 lakhs ఓల్డ్ ట్యాక్స్ సిజంలో 2.5 lakhs అంతే ఉంచారు. కొత్తగా న్యూ ట్యాక్స్ సిజం తీసుకొచ్చారు. ఆ 2.5ని 3 చేశారు, 3 తర్వాత 4 చేశారు. బట్ లాస్ట్ ఇయర్ 2025లో మనకి ఏదైతే ఎన్డీఏ 3లో వీళ్ళకి ఓన్గా మెజార్టీ రాలేదు. అప్పుడు ఏం చేసేసారు, ఆటోమేటిక్గా మిశ్రమ రిప్లై ఉంది, వేతన జీవుల్లో మన గురించి కొంచెం పాజిటివ్ తగ్గింది అని చెప్పేసి వాళ్ళని డైరెక్ట్ ఒక్కసారి 5 నుంచి 7 నుంచి డైరెక్ట్ 12 చేశారంటే ఒక ఎంప్లాయీ మంత్లీ ₹1,00,000 సంపాదించినా కానీ ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేదు. అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే వైఫ్కో 12 lakhs, హస్బెండ్కో 12 lakhs, మళ్ళీ 75,000 స్టాండర్డ్ డెక్షన్ దగ్గర 25,50,000 ఇన్కమ్ దాకా ₹1 కూడా ట్యాక్స్ కట్టే పని లేకుండా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. అదే ఒక బిజినెస్ చేసే పర్సను ఒక 2 crores టర్న్ ఓవర్ చేసిన 2 crores ఇంటూ 6% ప్రాఫిట్ అజ్యూమ్ చేసుకున్న 12 లక్షల దాకా ఎటువంటి ట్యాక్స్ కట్టే పని లేకుండా లాస్ట్ 2025లోనే మేజర్గా ట్యాక్స్ రిలీఫ్ తీసుకొచ్చారు. బట్ అలా తెచ్చారు, ఒక స్కీమ్ తెచ్చారు. సో బడ్జెట్లో ఎన్డీఏ 3లో ఒకటి తెచ్చారు కాబట్టి దాన్ని కొనసాగింపుగా మళ్ళీ ఏమైనా చేస్తారేమో. ఇప్పుడు ఏమైందంటే డెవలపింగ్ కంట్రీస్లో వైఫ్ హస్బెండ్ సపరేట్గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారు. బట్ డెవలప్డ్ కంట్రీస్ అని ఇండియా యూఎస్ఏ కానీ యూకే కానీ కంట్రీస్లో జాయింట్గా ఫైల్ చేస్తారు. వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉండేది ఒక ఫ్యామిలీ. సో వాళ్ళ కుటుంబ ఖర్చులు కానీ రెంట్లు కానీ ఇద్దరే కంబైన్డ్ ఉంటాయి కాబట్టి అందుకు ఇన్కమ్ కూడా కంబైన్డ్ ట్యాక్స్ చేయలేదు. సో ట్యాక్స్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ కంబైన్డ్ ట్యాక్స్ ఫైలింగ్ జాయింట్ ఫ్యామిలీ ఫైలింగ్ ఉండేది. అది ఇండియాలో లేదు. ఎలాగ ఉండేది అంటే ఇండియాలో ఒక పర్సన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఇంకో పర్సన్ హౌస్ వైఫ్ కానీ ఇల్లు ఉంటే ఒకళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ పడిద్ది. బట్ ఇద్దరు వర్కింగ్ చేస్తుంటే వాళ్ళ మీద తక్కువ ట్యాక్స్ పడింది. సో అది మనం ఎలిమినేట్ చేయాలని చెప్పేసి జాయింట్ ఫైలింగ్ తెస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ జాయింట్ ఫైలింగ్ ప్రస్తావన లేదు. అదేవిధంగా స్లాబ్స్ 12 lakhs 15 lakhs తెస్తారేమో అనుకున్నారు కానీ దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. బట్ ఒక చిన్న రిలీఫ్లు ఇచ్చారు. ఏదైతే టీసీఎస్ అంతకుముందు 5%, 20% దాన్ని 2% చేశారు. నెక్స్ట్ ఏదైనా మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ క్లెయిమ్ వస్తే మనకి ఆ క్లెయిమ్ మీద మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టకూడదని కట్టాల్సిన అవసరం లేదని అదొక ఎగ్జామ్షన్ తెచ్చారు. నెక్స్ట్ ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చారు 5 years పాటు. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళకి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఏదైతే కట్టాలో వాటిని రిలీఫ్ ఇచ్చారు. అదేవిధంగా ఇండియాలో ఉండి ఫారెన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నా, ఫారెన్ అసెట్స్ హోల్డ్ చేస్తున్నా వాళ్ళ కోసం సపరేట్ స్కీమ్ తెచ్చి 6 monthsలో వాటిని కంప్లై అయ్యే విధంగా ఒక రిలాక్సేషన్ స్కీమ్ తెచ్చారు. అప్ టు 1 crore, అప్ టు 5 crores డిఫరెన్షియేట్ చేసి కొంచెం ఎన్ఆర్ఐస్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఈ స్కీమ్ తెచ్చారు టాక్సేషన్ పరంగా. రైట్. థ్యాంక్ యూ రవీంద్ర గారు. రైట్, అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇవాళ దాదాపు గంటన్నర బడ్జెట్ ప్రస్తావనలో నిర్మలా సీతారామన్ గారు మెయిన్గా ఎక్కువగా మాట్లాడిన అంశాలు, బాగా ఫోకస్ అయిన అంశాలు, అందరూ గట్టిగా ఐడెంటిఫై చేసిన అంశాలు ఏమున్నాయంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి ఆల్వేస్ 40,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. సెమీ కండక్టర్ మిషన్ 2.0 తీసుకురాబోతున్నామంటే ఒక కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా రేర్ ఎర్త్ మెటల్స్ గురించి కూడా వారు చాలా సందర్భాల్లో ఈ గంటన్నర ప్రస్తావనలు కూడా చేశారు. అదేవిధంగా బయోఫార్మాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కాబట్టి ఒక్కసారి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే ఎంత మేర కేటాయింపులు జరిగాయి, ఇక్కడి నుంచి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? సో మనం చూసాము సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్వైట్ అ ఫ్యూ పర్మిషన్స్ కూడా వచ్చాయి మల్టిపుల్ స్టేట్స్లో. ఈవెన్ మన హైదరాబాద్కు కూడా 1-2 కంపెనీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. దీనికి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో 20,000 కోట్లు మ్యానుఫ్యాక్చర్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు 40,000 కోట్లు చేశారు. సో ఈ 2.0 అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ ఫైనల్గా చిప్స్ తయారు చేయడమే కాదు, చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇండియాలో తయారు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మొత్తం ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఒక 10 years బ్యాక్ 2015లో ఏమీ లేవు, జీరో. అలాంటిది ఇప్పుడు నియర్లీ 2.5-3 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. బట్ దానికి కావాల్సిన పార్ట్స్ ఏవైతున్నాయో మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటిని కూడా కట్ డౌన్ చేసి అవి కూడా మన దగ్గరే ప్రొడక్షన్ అయ్యేట్టు చేయడానికి అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో
ఈ మల్టిపుల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ కూడా ప్రపోజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఓన్లీ ఇట్లాంటి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఏంటంటే మనకు కావాల్సిన ఎంప్లాయీస్ కూడా మంచి హైలీ ట్రైన్డ్ ఉండాలి. సో వాటికి కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్ కోసం ట్రైనింగ్ సెంటర్స్ సెమీ కండక్టర్ మిషన్లో పెట్టారు. అండ్ దీనికి కావాల్సింది ఇంకొక రిలేటెడ్ అండ్ అమెరికా చైనా మధ్యలో జరుగుతున్న ఒక గొడవ కారణం ఏంటి, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. సో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కూడా కారిడార్స్ తయారు చేసి అటు ఒడిస్సాలో ఒకటి, ఏపీ, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తమిళనాడులో అక్కడ కూడా వీటిలో కూడా మన సెల్ఫ్ సఫిషియన్సీకి తీసుకురావడానికి ఈ కారిడార్స్ డెవలప్ చేయబోతున్నారు. అదొకటి. దాంతోపాటు మీరు అన్నట్టు ఫార్మాలో ఆల్రెడీ మనది మోరార్లెస్ రెగ్యులర్ ఫార్మా, కెమికల్ ఫార్మాలో వీఆర్ వన్ ఆర్ టూ నంబర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే. బట్ అక్కడ కూడా ఏంటంటే ట్రాన్సిషన్ ఏంటంటే బయోఫార్మా సైడ్ మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. జెనరిక్సే కానీ, బయోసిమిలర్స్ కానీ. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి అట్లాంటి మెడిసిన్స్ అన్నమాట. వీటిల్లో కూడా అఫోర్డబిలిటీ లేదు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. చాలా మటుకు ఏంటంటే మెడిసిన్స్, సో అఫోర్డబిలిటీ కోసం ఇంతకుముందు ఒక 17 రకాల మెడిసిన్స్ మీద 10 రకాల మెడిసిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంకొక 7 కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేశారు. సో అదొకటి. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్లో నైపర్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్. సో ఈ కొత్తగా ఒకటే ఉంది, దాన్ని ఇంకొక 3 యాడ్ చేశారు. సో ఈ బయోఫార్మాని డెవలప్ చేయడానికి. అండ్ ఆల్సో ఎగ్జిస్టింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బయోఫార్మా వాటికి కావాల్సింది ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో ఎక్కువగా అగ్రెసివ్గా లేవు. వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాము. అది ఎక్స్పెన్సివ్ వేరే కంట్రీలో చేయాలంటే. ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ చేయడానికి ఒక 1000 కొత్త హాస్పిటల్స్, అక్రిడేటెడ్ సైట్స్ అనేవి డెవలప్ చేయబోతున్నారు. సో ఆన్ ద హోల్ దీనివల్ల ఏంటంటే బయోఫార్మా సెక్టర్ అనేది బై ఇట్ సెల్ఫ్, అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, బయోకాన్ లాంటివి 3-4 కంపెనీసే ఉన్నాయి. బట్ ఇవి ఇక్కడ కూడా మల్టిపుల్ కంపెనీస్ చేయబోతూ ఉన్నారు. సో అండ్ దీంతో పాటు మన ఓల్డ్ డొమెస్టిక్ కెమికల్ ప్రొడక్షన్స్ అదొకటి లాస్ట్. దాంట్లో కూడా ఏంటంటే 3 డెడికేటెడ్ కెమికల్ కారిడార్స్. ఐ థింక్ ఇది హైదరాబాద్కి ఒకటి మనకి యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఫార్మా కెమికల్స్లో వీఆర్ ఆల్రెడీ అదొకటి. అండ్ మళ్ళీ వైజాగ్ నుంచి అటు కోస్టల్ నార్త్ సైడ్ కూడా ఇంకొక కారిడార్. హోప్ఫుల్లీ రెండిట్లలో 2 స్టేట్స్కి వస్తే మాత్రం అది ఒక మంచి ప్రాజెక్ట్ అవ్వబోతోంది. సో ఆన్ ద హోల్ ఈ మెయిన్ థింగ్స్ ఈ 2 ఇండస్ట్రీస్లో, అటు సెమీకండక్టర్లో కానీ ఇటు ఫార్మాలో కానీ కొత్త ఇనిషియేటివ్స్ చేశారు. సో హోప్ఫుల్లీ ఏమంటారు, వీటి వల్ల కూడా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేషనే కానీ అడిషనల్గా ఎక్స్పోర్ట్స్కి వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఎస్ మాధవి గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇవాళ అంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రస్తావనలో మరొక కీలకమైన ప్రకటన, మరొక కీలకమైన అనౌన్స్మెంట్ ఏంటంటే రైల్వేకి సంబంధించి దాదాపు ఒక 7 రైల్వే కారిడార్స్ కూడా ప్రకటించారు. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ రైల్వేకి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ చేశారు ఆర్థిక మంత్రి గారు? అసలు మనం ఎప్పుడైనా ఈ బడ్జెట్ లో మనం చూస్తున్నప్పుడు ఎస్పెషల్ ఇన్వెస్టర్స్ ఏ పర్టికులర్ సెక్టార్కి ఎక్కువ ఎలకేషన్ అయింది, ఆ పర్టికులర్ స్టాక్ స్పెసిఫిక్ గా, సెక్టార్ స్పెసిఫిక్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇక్కడ మనం కొన్ని కీ క్యాపెక్స్ ఏరియాస్ కొంచెం మళ్ళీ అన్ని ఒకసారి రీక్యాప్ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఈసారి ఎస్టిమేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 12.2 ట్రిలియన్ ఇన్వెస్ట్ వాళ్ళు ఎలకేట్ చేశారు. సో కీ అంటే ఆ మనీని ఎక్కువగా ఎక్కడ పెడుతూ ఉన్నారు అంటే రోడ్స్, రైల్వేస్. మీరు చెప్తున్నట్టుగా రైల్వేస్ అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ టు మనకి మెడ్రాస్ కానీ, లేకపోతే ఢిల్లీ టు వారణాసి, ఇలాంటి కొన్ని ఫాస్ట్ ట్రైన్స్ మనకి తీసుకొచ్చారు. సో రైల్వేస్, అలానే ఫ్రైట్ కారిడార్స్, హై స్పీడ్ 7 కారిడార్స్ వస్తున్నాయి, హై స్పీడ్వి వస్తున్నాయి. అలానే డిఫెన్స్ మీద కూడా బాగానే ఇన్వెస్ట్ చేయించారండి. షిప్ బిల్డింగ్, పోర్ట్స్, ఈవీస్, బ్యాటరీస్, సెమీ కండక్టర్స్, పవర్, రెన్యూబుల్స్, కార్బన్ క్యాప్చర్. సో ఎవరైనా ఇంకా ఈ మార్కెట్ ఫాల్లో ఏమైనా వాల్యూ బయింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ కీ ఏరియాస్ వేర్ ద మ్యాక్సిమం క్యాపెక్స్ వెళ్తున్న ఈ కీ ఏరియాస్ మనం ఇక్కడ చెప్పొచ్చండి. అలానే కొన్ని ఎలకేషన్స్ స్టేట్స్ కూడా, కొన్ని స్టేట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వెల్ఫేర్ స్కీమ్స్, అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా పెట్టారండి. బట్ ఇంకా మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్తే హెల్త్ కేర్ మీద కూడా బాగా ఈసారి హెల్త్ కేర్ మీద 0 కస్టమ్స్ డ్యూటీ అండి. ఆల్మోస్ట్ 17 క్యాన్సర్ డ్రగ్స్ మీద వాళ్ళు తీసుకొచ్చారు. అలానే 5 మెడికల్ టూరిజం హబ్స్ తీసుకొచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఎడ్యుకేషన్ తర్వాత దానికి రిలేటెడ్ వెంటనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరగాలి అంటే ఈ కారిడార్స్, ఈ హబ్స్
బాగా అంటే యూనివర్సిటీస్ టౌన్షిప్స్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ యూనివర్సిటీస్ దగ్గరే పెడితే మనకి ఎడ్యుకేషన్ కమ్ మీకు ఎంప్లాయ్మెంట్ కూడా Yes, yes. జనరేషన్ అవుతుందని. అలానే అగ్రికల్చర్ కూడా ఈసారి ఫిషరీస్, రిజర్వాయర్స్, హై వాల్యూ క్రాప్స్ అయిన ఈ కోకోనట్ క్యాష్యూస్ మీద కూడా వాళ్ళు కొంచెం అనౌన్స్మెంట్ చేశారండి. అలానే మొబిలిటీ అంటే ఈవీ బ్యాటరీస్ మీద 4000 ఈ బస్సెస్ గురించి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఓవరాల్ గా మనం ఇక్కడ కీ ఏరియాస్ ఎవరైనా కొంచెం ఆ సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండాలి అంటే మాత్రం రోడ్స్, రైల్వేస్, హై స్పీడ్ రైల్స్, డిఫెన్స్, షిప్ బిల్డింగ్, పోర్ట్స్, ఈవీస్, బ్యాటరీస్, సెమీ కండక్టర్స్, పవర్, రెన్యూబుల్స్ అండ్ కార్బన్ క్యాప్చర్, ఈ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, వీటి మీద ఎవరైనా మీరు కొంచెం దాంట్లో ఆ స్పెసిఫిక్ గా ఎవరైనా ఉంటే మాత్రం దే విల్ గెట్ బెనిఫిటెడ్ బై దీస్ క్యాపెక్స్ అలికేషన్స్ ఇన్ దిస్ బడ్జెట్ అండి. రైట్. సో మొత్తంగా 2026-27 బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఎన్నికల బడ్జెట్ గా కాదు, Popular ఇది వచ్చే కాదు. 5-6 సంవత్సరాల్లో మనం భారతదేశం ఏ విధంగా చూడబోతున్నాం అవును. అన్న పర్స్పెక్టివ్ గా తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. ముఖ్యంగా పారిశ్రామికీకరణగా భారతదేశాన్ని సెల్ఫ్ ముందుకు రిలయంట్, తీసుకెళ్ళాలి. మనం Self సెల్ఫ్ reliant రిలయంట్ గా చేసి ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. రైట్. గిరిబాబు గారు, మీరు చెప్పండి. అంటే ఇవాళ బడ్జెట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 years కి ఏ పర్స్పెక్టివ్ లో మనం చూడాలంటారు? ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఈ మన గ్రోత్ కారిడార్, తర్వాత ఈ డేటా సెంటర్స్ ఎంకరేజ్ చేయడము, బ్యాంకింగ్ సెగ్మెంట్ ద్వారా ఎక్కువ బాండ్స్ డీల్ ద్వారా ఇంట్రెస్ట్ మనీ రేజ్ చేయడము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుద్దో డెఫినెట్లీ అదంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ టువర్డ్స్ ది వికసిత్ భారత్ 2047 మన ప్రైమ్ మినిస్టర్స్ విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ అందుకోవడానికి కావాల్సిన కీలకమైన బడ్జెట్ ఇది. సో అంతేగాని దీంట్లో నాకేమొచ్చింది, నా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిందా, నా ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిందా, ఇది చూసే బడ్జెట్ కాదు. ఇది మన పర్సనల్ బెనిఫిట్ ని చూసే బెనిఫిట్ కాదు. ఇది మ్యాక్రో లెవెల్లో Yes, చూడాలి. exactly. Macro level. మంచి మాట చెప్పారు. ఆ మ్యాక్రో లెవెల్లో చూడాలి అంటే డెఫినెట్లీ యూ హావ్ టు అండర్స్టాండ్ ది మ్యాక్రో ఎకనామిక్స్ లయింగ్ ఇన్ దిస్ బడ్జెట్. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాక్రో ఎకనామిక్స్ అన్ని కూడా మన యొక్క గ్రోత్ ఇంజన్ కి డబుల్ ఇంజన్ ఇంకా బూస్టప్ ఇచ్చే బడ్జెట్. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ, స్టాక్ మార్కెట్ ట్రేడర్ పర్స్పెక్టివ్ లో చూస్తే నాకు ఎస్టీటీ పెరిగింది కనుక నాకు వచ్చే ట్రేడ్ మీద నష్టం వస్తుంది ఆలోచిస్తే మాత్రం చాలా రాంగ్. అది ఎస్టీటీ పెంచేది బాబు నిన్ను స్పెక్యులేట్ చేయొద్దు అని చెప్పడానికి, ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అని చెప్పడానికి. సో దానికి ఎల్టీసీజీ తగ్గించుంటే ఇంకా మంచి బూస్ట్ జరిగేది, బట్ చేయలేదు. బికాస్ గవర్నమెంట్ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ది రెవెన్యూస్ ఆల్సో. అండ్ ఎందుకంటే జనవరి కలెక్షన్స్ 1,83,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్స్ ఎప్పుడు తగ్గించిన తర్వాత సెప్టెంబర్లో రిఫార్మ్ అయిన తర్వాత కూడా మనము నియర్ టు 2 లక్షల కోట్లు టచ్ అవబోతున్నాం. అంటే అది మామూలు విషయం కాదు. అంటే మనం ఉన్న బడ్జెట్ 50 లక్షల కోట్లలో దాదాపుగా నియర్ టు 45% ఆఫ్ ది బడ్జెట్ ఓన్లీ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ కలెక్షన్స్ అంటే 50 lakh crores లో. ఎంత స్ట్రాంగ్ హెల్దీ బడ్జెట్ ఇది. సో స్ట్రాంగ్ నెంబర్స్ కూడా ఇవన్నీ కూడా. సో కనుక మ్యాక్రో లెవెల్లో చూడాలి దీన్ని. మ్యాక్రో లెవెల్లో చూస్తే డెఫినెట్లీ దిస్ విల్ బూస్ట్ ఫర్ ది ఎకానమీ. సో అల్టిమేట్గా అదంతా కూడా కామన్ మ్యాన్కి బెనిఫిట్ అవ్వడమే. అందుకని అందరికి చెప్తూ ఉంటాను, మీరు ఈ గవర్నమెంట్ గురించి నాకేం చేసింది అని క్వశ్చన్ చేస్తే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వాట్ ఈస్ యర్ ఇన్కమ్ 10 years బ్యాక్, వాట్ ఈస్ యర్ ఇన్కమ్ టుడే. ఎగ్జాక్ట్లీ. దెన్ ఇమీడియట్ వాళ్ళు చెప్తారు నాకు ఖర్చులు పెరిగాయని. అది నువ్వు పెట్టుకుంటావు ఖర్చులు. అది సో నీకు ధరలు పెరిగినాయి, ఎస్ జరుగుతుంది. అలా ధరలు పెరిగితేనే కంపెనీస్కి ప్రాఫిట్స్ వస్తాయి, అప్పుడే నీకు జీతాలు పెరుగుతాయి. ధరలు పెరగకపోతే ప్రాఫిట్స్ రాకపోతే నీకు జీతాలు పెరగవు. సో అన్నీ ఒకటో లింక్ ఉంటుంది. బట్ ఓవరాల్గా నువ్వు 10 years నీ లైఫ్ గ్రో అయిందా లేదా, నీ ఆర్థిక స్థితి మారిందా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు ఒక సామెత ఉంటుంది, కడుపు నుండి అక్క కళలు అని. సో నువ్వు కళా ప్రదర్శన చేస్తున్నావు అంటే నీ డబ్బులు ఎక్కువ వచ్చినట్టే. 10 సంవత్సరాల క్రితం ఇన్కమ్ ఒక 15,000 కామన్, టుడే 1 lakh ఈస్ కామన్. సో ఆ 1 lakh వచ్చినామంటే మామూలు విషయం కాదు కదా అది. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్టెప్స్, మ్యాక్రో వాళ్ళు దురదృష్టితో చేసే స్టెప్స్, ఇవన్నీ కూడా అంత లాంగ్ టర్మ్ విజన్ ఓరియంటెడ్ బడ్జెట్. ఎస్ రవీంద్ర గారు, టాక్సేషన్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. ఫారిన్ ట్రిప్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 2% వరకు కూడా టీసీఎస్ తగ్గించారు కదా. ఎస్ ఒక్కసారి దాని గురించి మీ అనాలిసిస్ తెలియజేయండి సార్. సో యాక్చువల్గా ఏంటంటే టాక్సేషన్ గురించి నార్మల్గా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చేంజ్ లేదు, బట్ టీసీఎస్లో కొంచెం చేంజెస్ తీసుకొచ్చారు. వాటిలో ఇండియా నుంచి వేరే కంట్రీకి ఫారెన్ ట్రిప్స్ వెళ్తే అంతకుముందు డిపెండింగ్ అపాన్ అమౌంట్ బట్టి 5 to 20% టీసీఎస్ ఉండేది. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా నుంచి మనకి ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ లేక ట్రీట్మెంట్ కోసం వేరే కంట్రీకి వెళ్ళినా కానీ అప్పుడు ఏమైనా అమౌంట్ రెమిట్ చేసినా, అదేవిధంగా పిల్లల చదువు కోసం ఎడ్యుకేషన్ కోసం ఫారెన్కి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అమౌంట్స్ రెమిట్ చేసినా వాటి మీద 5% టీసీఎస్ ఉండేది. ఇప్పుడు ఏదైతే ఆ 5% టీసీఎస్ ఉండేదో ఆ టీసీఎస్ని 5% నుంచి 2% తగ్గించారు. సో దానివల్ల వీళ్ళ మీద ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇందా చెప్పినట్టుగా వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తీసేశారు. అదేవిధంగా
వర్క్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ అంతకుముందు 194 సిఆ 194 జే అని 2% 10% అనే ఒక అంబిగిటీ ఉండేది. అది కూడా క్లియర్గా సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ అనేది కాంట్రాక్ట్ కింద ట్రీట్ చేయాలి, 194 సి కిందే ట్రీట్మెంట్ అవ్వాలని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో టీసీఎస్ రేట్లు ఏదైతే టీడీఎస్ రేట్లు ఉన్నాయో అవి తగ్గించి బర్డెన్ అనేది కన్ఫామ్గా తగ్గించేశారు. నెక్స్ట్ ఇది చూస్తే మీకు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనకి జరుగుతున్న మార్కెట్లో ఈ ట్యాక్సెస్తో పాటు కొత్తగా గవర్నమెంట్ కార్బన్ క్యాప్చర్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన సమ్మిట్స్లో కూడా ఏం చెప్తున్నారంటే ఇండియాకి ఛాలెంజ్ వేరే కంట్రీ కాదు, ఇండియాకి మేజర్ ఛాలెంజెస్ టెంపరేచర్, నెక్స్ట్ అదేవిధంగా పొల్యూషన్, ఎన్విరాన్మెంటు. సో ఇది ఇప్పుడు మీరు చూస్తే ఢిల్లీలో పొల్యూషన్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ప్రజల హెల్త్ ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా కార్బన్ క్యాప్చరింగ్ అని తీసుకొచ్చి ఆ కార్బన్ క్యాప్చరింగ్లో దగ్గర 20,000 కోట్లు దానికోసం ఫండ్ అసైడ్ చేశారు. సో కార్బన్ క్యాప్చరింగ్ ఏదైతే వివిధ ఇండస్ట్రీస్ నుంచి బిజినెస్ నుంచి కార్బన్ ఎమిషన్ ఏదైతే ఎన్విరాన్మెంట్లోకి వస్తుందో దాన్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని ఏదైతే మన వేస్ట్ వస్తుంది దాన్ని రీప్రాసెస్ చేసి మంచి విధంగా మారుస్తామో దాని కార్బన్ క్యాప్చరింగ్ కూడా 20,000 కోట్లు పెట్టారు. సో అదొక గుడ్ మూవ్ యాక్చువల్గా. దానివల్ల కార్బన్ క్యాప్చరింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది. దానికి కరస్పాండింగ్గా ఏదైతే రైతులు వీళ్ళందరూ వ్యవసాయదారులు ఉంటారో వాళ్ళు పంటలు వేస్తారు, ఆ పంటల మీద రేపొద్దున వాళ్ళకి డౌన్ ద లైన్ 2-3 ఇయర్స్లో కార్బన్ క్రెడిట్ వచ్చింది. సో మీకు వ్యవసాయం నుంచి పొలం నుంచి పంట వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ అయితే మీరు ఎన్విరాన్మెంట్కి ఒక మంచి పని చేస్తున్నారు, దానివల్ల మీకు కార్బన్ క్రెడిట్ వచ్చింది. మీరు రేపొద్దున మార్కెట్లో ఆ కార్బన్ క్రెడిట్ అమ్ముకొని మీరు ఇండైరెక్ట్గా మనీ సంపాదించవచ్చు. సో ఆ కార్బన్ క్రెడిట్, కార్బన్ అకౌంటింగ్ అంటారు కూడా. సో ఒక మనిషి ఒక చెట్టును నాటితే ఎంత వల్ల ఎన్విరాన్మెంట్ బెనిఫిట్, సో తన ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ చేస్తాం కాబట్టి తను ఏదో విధంగా కాంపెన్సేట్ చేయాలి. అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఫ్యాక్టరీ పెడుతుండో, ఫ్యాక్టరీ పెట్టి ఎన్విరాన్మెంట్లోకి ఎమిషన్స్ని వదులుతుండో, దానివల్ల ఇండస్ట్రీని పెంచడం వల్ల మా ఎన్విరాన్మెంట్ని దెబ్బతీస్తుండో, సో దాన్ని పెనలైజ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ తెచ్చి కార్బన్ క్యాప్చరింగ్ తెచ్చారు. సో అదొక గుడ్ మూవ్గా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. ఇవాళ మీ విలువైన అమూల్యమైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించి దాదాపు 2 గంటల పాటు ఈ ప్యానల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ అదేవిధంగా ఈరోజు ఈ 2 అవర్స్ డిస్కషన్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి కెమెరా టీం హెచ్ఓడి అండ్ మహేష్ గారికి, అదేవిధంగా కెమెరా క్రూ ప్రేమల్ సింగ్ గారికి, అదేవిధంగా సాయిరామ్ గారికి, అండ్ అదేవిధంగా విక్రమ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.